ప్యాటర్న్ మైనింగ్ ఇన్ మల్టీ లెవెల్ అసోసియేషన్ చూద్దాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ప్యాటర్న్ మైనింగ్ ఇన్ మల్టీ డైమెన్షనల్ చూద్దాం. ఇక్కడ ఈ వీడియోలో అయితే మల్టీ లెవెల్ అసోసియేషన్ చూద్దాం. సో మల్టీ లెవెల్ ఇప్పుడు ఒకవేళ రియల్ వరల్డ్ డేటా చూసుకుంటే ఐటమ్స్ విచ్ ఆఫ్టెన్ ఎగ్జిస్ట్ ఎట్ మల్టీ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. మల్టిపుల్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఉంటుంది. అబ్స్ట్రాక్షన్ అంటే మీకు తెలుసు కదా, కావాల్సిన నెసెసరీ. ఇప్పుడు సపోజ్ మనం ఫోన్ వాడుతున్నాం, బ్యాక్ ఎండ్లో మనకి ఏం అవసరం అంటే అనవసరం. సో ఏవైతే అవసరమో అవే చూపిస్తారు, అన్న అవసరం లేని అన్ని వెనకాల హైడ్ చేస్తారు. అదే అబ్స్ట్రాక్షన్ మీనింగ్. సో మల్టీ లెవెల్ అసోసియేషన్ రూల్స్ ఫైండ్స్ ఎ ప్యాటర్న్ అక్రాస్ డిఫరెంట్ లెవెల్స్ ఎట్ ఇన్ ఒక హైరార్కీలో ప్యాటర్న్స్ ఫైండ్ చేస్తుంది. ఇక పేర్లో ప్యాటర్న్ మైనింగ్ అంటే ఏంటి మరి? ప్యాటర్న్ మైనింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్. ఏవైతే ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఫైండ్ చేసే ప్రాసెస్ని ప్యాటర్న్స్ అనగానే, అసోసియేషన్ అనగానే ఆ కోరిలేషన్స్. ఒక లార్జ్ డేటా సెట్లో ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ కానీ, అసోసియేషన్స్ కానీ, కోరిలేషన్ కానీ ఫైండ్ చేస్తాం చూసినా, ఈ ప్రాసెస్ మొత్తాన్ని ప్యాటర్న్ మైనింగ్ అంటారు. సో ఇది ఎందుకు అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ డిస్కవరింగ్ హిడెన్ నాలెడ్జ్. ఏదైతే హిడెన్ నాలెడ్జ్ ఉందో దాన్ని డిస్కవరీ చేయడానికి పనికొస్తుంది. ఆ హిడెన్ నాలెడ్జ్ ఏం పనికొస్తుంది అంటే డిసిషన్ మేకింగ్ పనికొస్తుంది. ఆ హిడెన్ నాలెడ్జ్, డిస్కవర్ అయిన హిడెన్ నాలెడ్జ్ డిసిషన్ మేకింగ్ పనికొస్తుంది. ఇది ప్యాటర్న్ మైనింగ్ అంటే ఏంటిది. సో ఈ ప్యాటర్న్ మైనింగ్ ఎక్కడ చేస్తున్నాం? మల్టీ లెవెల్లో చేస్తున్నాం. మల్టీ లెవెల్ అంటే ఏంటి? హైరార్కీ ఫామ్లో ఉంటుంది. డిఫరెంట్ లెవెల్స్లో. ఇది టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లో లెవెల్ కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్, మొబైల్ అనేది ఎలక్ట్రానిక్స్. మొబైల్లో మళ్ళీ ఆండ్రాయిడ్, ఐఫోన్ వస్తుంది. సో లెవెల్ 1లో ఏమున్నాయి? ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. లెవెల్ 2లో ఏమున్నాయి? మొబైల్ అండ్ ల్యాప్టాప్. లెవెల్ 3 ఏంది? ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్. ఓకే, మరి ఇది ఎందుకు అంటే సమ్టైమ్స్ లో లెవెల్ ప్యాటర్న్స్ ఆర్ టూ స్పెసిఫిక్ అనమాట. హై లెవెల్ ప్యాటర్న్స్ ఏమైతాయి? మోర్ జనరల్ బట్ మిస్ డీటెయిల్స్. హై లెవెల్ ప్యాటర్న్లు ఏమవుతున్నాయి? మోర్ జనరల్గా ఉంటున్నాయి, కొన్ని మిస్ అవుతున్నాయి, డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. మళ్ళీ లో లెవెల్ వచ్చేసరికి టూ స్పెసిఫిక్ ఉండే. సో ఈ మల్టీ లెవెల్ మైనింగ్ ఏం చేస్తుంది? బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ వ్యూ ఆఫ్ బోత్ జనరల్ అండ్ స్పెసిఫిక్. అందుకే మనం మల్టీ లెవెల్ వాడుతున్నాం, మల్టీ లెవెల్ అసోసియేషన్ వాడుతున్నాం. సో టైప్స్ ఆఫ్ మల్టీ లెవెల్ రూల్స్ వచ్చేసరికి ఫస్ట్ లెవెల్ 1. ఏది లెవెల్ 1 రూల్ అంటే ఈ హై లెవెల్. ఇప్పుడు పీపుల్ బై ఎలక్ట్రానిక్స్, అది లెవెల్ 1. లెవెల్ 2 ఏంటిది? లెవెల్ 2 రూలు మిడిల్ లెవెల్, అంటే మిడిల్ లెవెల్. పీపుల్ బై మొబైల్ ఫోన్స్, అది. తర్వాత లెవెల్ 3 అనేసరికి లో లెవెల్. లెవెల్ 3 రూలు పీపుల్ బై ఆండ్రాయిడ్ ఫోన్స్. లెవెల్ 3 ఆండ్రాయిడ్ ఉన్నాయి కాబట్టి లెవెల్ 3 ఇది. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మనకి టీఐడి అంటే ట్రాన్సాక్షన్ ఐడీస్ ఇచ్చిండు, ఐటమ్స్ బాట్ ఇచ్చిండు. T1, T2, T3, T4, T5, 5 ట్రాన్సాక్షన్ ఉన్నాయి. దానికి ఐటమ్ బాట్ అంటే ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్స్, మొబైల్. అంటే వాడు ఏమేమి తీసుకొచ్చుకుండు? ఎలక్ట్రానిక్స్, మొబైల్, ఆండ్రాయిడ్ తెచ్చుకుండు. మొబైల్, ఐఫోన్, ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్స్, మొబైల్, ఆండ్రాయిడ్, ఇవి వాడు తెచ్చుకున్న ఒక్కొక్క ట్రాన్సాక్షన్లో దాని కరస్పాండింగ్ ఐటమ్ బాట్. ఇప్పుడు ఒక మైనింగ్ చేద్దాం. అంటే మైనింగ్ చేద్దాం. ఏం మైనింగ్ చేద్దాం? ఇది క్వశ్చన్. ఇఫ్ ఎలక్ట్రానిక్స్ ఉండాలి, దాంట్లో మొబైల్ తీసుకురావాలి వాడు. మొబైల్తో పాటు ఏం తీసుకురావాలి? ఆండ్రాయిడ్ కూడా తీసుకురావాలి. సో ఫస్ట్ ఏమన్నాడు? ఎలక్ట్రానిక్స్ అన్నిట్లో ఉంది. సో 5 టోటల్ ఎన్ని? 5 ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ ఎట్లా? అందుకే బై సపోర్ట్ ఎట్లన్నా బై 5 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వాడు మొబైల్స్ తీసుకొచ్చింది ఎన్ని? సో చూడండి, మొబైల్ ఎల్ఎల్ తెచ్చిండు. ట్రాన్సాక్షన్ 2లో మొబైల్ ఉంది, మళ్ళీ ట్రాన్సాక్షన్ 3లో ఉంది, తర్వాత ట్రాన్సాక్షన్ 5లో ఉంది. సో T2, T3, T5 మొత్తం వాడు మొబైల్ తీసుకొచ్చింది 3. సో ఇక్కడ మొబైల్ బాట్ అనేది ఇక్కడికి ఈ సెంటెన్స్ ఇది అయిపోయింది. తర్వాత దెన్ ఆండ్రాయిడ్ ఆల్సో బాట్ అంట. మొబైల్తో పాటు ఆండ్రాయిడ్ తెచ్చింది ఎన్ని? T2, T3, T5లో మొబైల్ తెచ్చిండు. మొబైల్తో పాటు వాడు ఏం తేవాలి? ఆండ్రాయిడ్ తేవాలి. ఎప్పుడు ఏం తెచ్చిండు? T3లో ఐఫోన్ తెచ్చిండు. సో మనం దీన్ని కన్సిడర్ చేయం. T2లో ఆండ్రాయిడ్ ఉంది, T5లో ఆండ్రాయిడ్ ఉంది. సో ఈ రెండు కన్సిడర్ చేస్తాం, T2 అండ్ T5. సో T2, T5 అయితే 2, ఇవి రెండు ఉన్నాయి కాబట్టి 2 రాసుకున్నాం. సో సపోర్ట్ ఏమైపోతుంది? సపోర్ట్ ఈక్వల్స్ టు 2/5. టోటల్ 5 ఉన్నాయి కాబట్టి 2 మనకు కావాల్సింది ఇదంతా కలిపితే సపోర్ట్ అన్నిటిని కన్సిడర్ చేస్తున్నాను నేను. వాడు ఏమంటున్నాడు? ఎలక్ట్రానిక్ ఉంది, దాంట్లో మొబైల్ తీసుకొచ్చినాయి ఎన్ని? మొబైల్ తెచ్చినాయి 3. ఆ మొబైల్ తెచ్చిన 3 ట్రాన్సాక్షన్లో ఆండ్రాయిడ్ తెచ్చింది ఏంటిది? మొబైల్తో పాటు ఆండ్రాయిడ్ తెచ్చినాయి 3, రెండే. సో అందుకే 2/5, 40% వచ్చింది. కాన్ఫిడెన్స్ ఈక్వల్స్ టు 2/3. అంటే నాకు ఇక్కడ ఎన్ని? 2/3 తీసేస్తే 2/3 చేస్తే నాకు 66.7 కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఇది ఎలా చేస్తారంటే టెక్నిక్స్ ఉంటాయి, అవి అండ్ టెక్నిక్స్. ఇక్కడికి అయిపోయింది ఎగ్జాంపుల్. సో యూస్ కాన్సెప్ట్ ఐడెంటిటీ టు ఐడెంటిఫై లెవెల్స్. ఐడెంటిటీ ఫామ్ వాడి లెవెల్స్ ఐడెంటిఫై, మిడిల్ లెవెల్, లో లెవెల్, హై లెవెల్ అని. సో అడ్జస్ట్ మినిమం సపోర్ట్ బేస్డ్ ఆన్ లెవెల్స్. బేస్డ్ ఆన్ లెవెల్స్ they will adjust a support, minimum support adjust. హై లెవెల్కి
హయ్యర్ సపోర్ట్ ఉంటుంది, లో లెవెల్కి లో సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే లో లెవెల్కి లో సపోర్ట్ ఎందుకంటే రేర్ ప్యాటర్న్స్ డిస్కవర్ చేయడానికి లో సపోర్ట్ ఉంటుంది. ఏమేమి ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తారు దీనిలో? ప్యాటర్న్ మైనింగ్ ఇన్ మల్టీ లెవెల్ అసోసియేషన్లో ఎక్స్టెండెడ్ అప్రీడియర్ ఎపిక్ గ్రోత్ వాడతారు. ఓకే, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి దీనికి అడ్వాంటేజెస్ మోర్ మీనింగ్ఫుల్ ప్యాటర్న్స్ డిస్కవర్ చేస్తుంది, బ్యాలెన్స్ అండ్ జనరల్ స్పెసిఫిక్ ట్రెండ్స్ ఉంది, యూస్ఫుల్ ఫర్ డిజిటల్ మైనింగ్. ఎందుకంటే ఏదైతే ఇడెన్ నాలెడ్జ్ డిస్కవర్ చేస్తావో ఈ ప్యాటర్న్ మైనింగ్తోనే అది డిసిషన్ మేకింగ్ కానీ రిటైల్లో కానీ మార్కెటింగ్లో కానీ వెళ్ళిపోతాయి. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి కొంచెం కాంప్లెక్స్ మైనింగ్, ఒక ప్రాపర్ ఐడియాకి స్ట్రక్చర్ ఉంటాయి కానీ మనం ఇది చేయలేము, ఇంకా టూ మెనీ రూల్స్ని జనరేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ప్యాటర్న్ మైనింగ్ ఇన్ మల్టీ డైమెన్షనల్ అసోసియేషన్ చూద్దాం. ఈ వీడియోలో ఏం చేసినాం? ప్యాటర్న్ మైనింగ్ ఇన్ మల్టీ లెవెల్ చూసినాం. నెక్స్ట్ వీడియోలో మల్టీ డైమెన్షనల్ చూస్తాం. ఈ నెక్స్ట్ వీడియో ఒక్కటి చెప్పేస్తే థర్డ్ చాప్టర్ అయిపోతుంది, మల్టీ డైమెన్షనల్.